హాయ్ అండి, నమస్తే అండి. సో మన ఛానల్ అయితే రకరకాల డిజైన్స్ ఉంటాయి కదా. సో ఈరోజు ఏంటంటే ఫ్రంట్ నెక్కి, యాక్చువల్గా బ్యాక్ నెక్కి చాలా డిజైన్స్ పెట్టుకుంటాం. ఇప్పుడు ఫ్రంట్ నెక్ కూడా పెట్టుకుంటున్నాం కదా. ఒకప్పుడు నేను 20 years బ్యాక్ ఒక ట్రై చేశాను, కానీ అప్పుడు ఎవరు పెట్టుకునేవారు కాదు. సో తర్వాత నేను మానేశాను. కానీ ఇప్పుడు మళ్ళీ ఫ్రంట్ నెక్ డిజైన్స్ మనకి ఫ్యాషన్ కదండి. సో ఇది చాలా సింపుల్గా అనమాట. యాక్చువల్గా రౌండ్ నెక్ ఆల్రెడీ కట్ చేసేసాను, కానీ కట్ చేసిన తర్వాత అనుకున్నాను ఫ్రంట్ నెక్ కూడా చిన్న డిజైన్ పడదు. ఎందుకంటే బ్యాక్ డిజైన్ పెట్టాను, మంచి డిజైన్, చాలా మంచి డిజైన్ పెట్టాను. మీరు లాస్ట్లో ఒకసారి చూసి కమెంట్ కూడా చేయండి, లాస్ట్ చూపిస్తాను బ్లౌజు. అలాగే హ్యాండ్స్కి పెట్టాను, లటకన్స్కి కూడా పెట్టాను, అంటే కుచ్చులకి. సో ఇంకా ఫ్రంట్ కూడా ఎందుకు వదలడం అని చెప్పి జస్ట్ చిన్న లైట్గా ఇలా చూసారు కదా. నేను చూపిస్తున్నట్టు పైన ఒక 2 inches వదిలేసి భుజం వైపు నుంచి, అంటే ఖర్చులకి ఇట్లకి సరిపోదు కదా, ఆ ఖర్చుకి ప్లస్ కొంచెం మరి వెంటనే ఉంటే బాగోదు కదా. సో కొంచెం వదిలేసి 2.5 అలా ఇంచెస్ వదిలేసి ఇలాగా నేనైతే ఈ షేప్ ఇచ్చుకున్నాను. మన డ్రాప్ షేప్ ఇచ్చుకోవచ్చు, రౌండ్, ఇలా రకరకాలు ఇచ్చుకోవచ్చు. మన ఛానల్ అయితే ఇంకా ఎక్కువ ఫ్రంట్ నెక్ కూడా డిజైన్స్ చాలా ఉన్నాయండి, ఒకసారి చూడండి. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇలా వచ్చింది కదండి. ఇప్పుడు దీన్ని ఎక్స్ట్రా ఉన్నదాన్ని కట్ చేసేసుకుందాం. ఇంకా కట్ చేసేసిన చిన్న మొక్క అయితే మనకి ఏం అవసరం లేదు. ఇప్పుడు నార్మల్గా కింద ఒరిజినల్ క్లాత్, పైన లైనింగ్ క్లాత్ వేసేసి మొత్తం చుట్టూ కూడా కుట్టేసుకుందాం. ఈ సారీ తక్కువ కాస్టే, కానీ ఈ బ్లౌజ్ వల్ల అసలు హైలైట్ అయిపోయింది అనుకోండి. అది మీకు లాస్ట్లో బ్లౌజ్ చూస్తే మీకే అనిపిస్తుంది. ఖచ్చితంగా కమెంట్ మాత్రం చేయండి ఎలాగుంది బ్లౌజ్ అనేది. సో మొత్తం అంతా కట్ చేసేసిన తర్వాత చూసారు కదండి మనకి ఎలా వచ్చింది. ఆ తర్వాత మనకి షేప్ కుట్టేసుకున్నాను, అదే షేప్ కుట్టేసాను, షేప్ బెల్ట్ కుట్టేసాను, అలాగే హుక్స్లు పట్టి, కాజల్ పట్టి అన్నీ కుట్టేసుకున్న తర్వాత లాస్ట్లో మనం నెక్ వేస్తాం కదా, నెక్ బెల్ట్ వేసేటప్పుడు ఏంటంటే ఒక 1.5 inch వరకు కూడా మనం వెడల్పు తీసుకొని, మనకి నెక్ ఎంత అయితే కావాలో దానికన్నా డబల్ తీసుకోవాలండి, ఎందుకంటే కుచ్చులు పెట్టాలి. సో ఇలా ఒకవైపు ఫోల్డ్ చేసేసి కుట్టేసి, ఫోల్డ్ చేయలేని వైపు నుంచి ఇప్పుడు మనం కుడుతున్నాం. అక్కడక్కడ కుచ్చులు పెట్టుకుంటే వెళ్ళాలి, ఎందుకంటే రౌండ్ నెక్ అండ్ డిజైన్ కూడా ఉంది కాబట్టి, స్ట్రైట్ పీస్ కాబట్టి మనం ఇలా పెట్టేసి ఆ వీ షేప్ ఎక్కడైతే వచ్చిందో అక్కడ మళ్ళీ కరెక్ట్గా ఒక కుచ్చు పెట్టాలి, చిన్న కుచ్చులా పెట్టాలి. స్క్వేర్ నెక్ వేసుకుంటాం కదా, అలా వేసేసి మళ్ళీ స్టిచ్ చేసి, ఇంకా స్ట్రైట్గా ఉన్నప్పుడు మనకు కుచ్చు అక్కర్లేదు. రౌండ్ అంతా కూడా మనం కుచ్చులు పెట్టుకుంటూ వెళ్ళాలి, లేదంటే మనకి నీట్గా రాదు. అలాగే ఈ కార్నర్లో చిన్న కటింగ్ ఇద్దాం. ఈ రౌండ్స్ కూడా అక్కడక్కడ చిన్న చిన్న కటింగ్స్ ఇచ్చుకుందాం. ఈ ఎక్స్ట్రాగా మెడ ముక్క అయితే ఎక్స్ట్రా ఉంచుకోవాలంటే భుజాలు జాయింట్ చేసినప్పుడు మనకు కావాలి, అదే ఎక్స్ట్రా ముక్క, అందుకని కట్ చేయలేదు. దానికి కూడా వీడియో ఉందంటే మనకి ఆ పోగులు, దారపోగులు వచ్చేయకుండా ఎలా కుట్టాలి అనేది వీడియోలో అయితే మనకు ఉన్నాయి, ఒకసారి చూడండి ఎవరికైనా కావాలంటే కనుక. సో ఇది లోపలికి ఇప్పుడు తిప్పేసి, ఆ షేప్ దారి కూడా మనకు కరెక్ట్గా రావడం కోసం ఇలా పెన్ కానీ పెన్సిల్ కానీ, నేనైతే స్క్రూ డ్రైవర్ యూస్ చేస్తున్నాను, అలా దాంతో ఇలా లోపలికి తోస్తే మనకు ఆ షేప్ కరెక్ట్గా బయటకు వచ్చేస్తుంది అనమాట. ఇలా అలా లోపలికి చుట్టేసి తిప్పేసి పైన కుట్టేసేయండి. హెమ్మింగ్ చేయక్కర్లేదు, చేయమనుకుంటే కనుక హెమ్మింగ్ ఎందుకు యువత వైపు ఎలాగా కనిపించదు కదా, బయట క్లోజ్ అయిపోతుంది అనుకుంటే రెండో కుట్టు కూడా వేసేసుకోవచ్చు ఒక 1/4 inchలో, కానీ నేనైతే హెమ్మింగ్ చేయిస్తానండి. అలాగే మిగతా అంతా హెమ్మింగ్ చేయించాలి, నేను వేరే దగ్గర ఇస్తాను అనమాట హెమ్మింగ్. సో చూసారు కదండి, ఇప్పుడు పోట్లీ బటన్ ఉంది కదా, ఈ పోట్లీ బటన్ లోపల ఏంటంటే థర్మోకాల్ బాల్. సో చూసారు కదా, మీకు రెడ్ చూపిస్తున్నాను, అంటే దారం వేరే పెట్టి చూపిస్తున్నాను. అలా థర్మోకాల్ బాల్ అనమాట. థర్మోకాల్ బాల్కి పెట్టేసి క్లాత్ని దారం చుట్టేస్తాం. చుట్టేసిన తర్వాత మళ్ళీ కొంచెం ఎక్స్ట్రా వరకు దారం చుడతాం. ఏదైతే ఫస్ట్ పోట్లీ బటన్ పెట్టేసి దారం చుట్టామో ఆ చుట్టిన దారం మీద మనకు కుట్టు పడాలన్నమాట ఇప్పుడు ఈ బ్లౌజ్ మీద. అంటే పోట్లీ బటన్ తయారు చేయడం చాలా వీడియోస్లో అంటే చూపించానండి, దీన్ని నెక్ వీడియోలో కూడా చూపించాను ఇదే బ్లౌజ్కి, అందుకని చెప్పి నేను ఇంకా టైం ఎందుకు వేస్ట్ అని చెప్పి చూపించట్లేదు. అర్థమైంది కదండి. ఫస్ట్ పోట్లీ బటన్ పెట్టేసి చుట్టేస్తాం కదా దారాన్ని, ఆ దారం ఏదైతే చుట్టామో దాని మీద కుట్టి పడాలన్నమాట బ్లౌజ్తో పాటు. సో చూసారు కదా, ఇవన్నీ అలా కుట్టినవి. యాక్చువల్గా ఇది ఏంటంటే బ్లౌజ్ కుట్టేసిన బ్లౌజెస్, పాత బ్లౌజెస్ కూడా ఇలా కుట్టేవచ్చు, చేత్తో కూడా కుట్టేవచ్చు, మిషన్ అక్కర్లేదు. సో అది కూడా వీడియోస్ అయితే ఉన్నాయండి. సో చూసారు కదండి, లటకన్స్ కూడా డబల్ కలర్ వేసాను చాలా సింపుల్గా. అలాగే దీని హ్యాండ్ డిజైన్ అయితే ఇలా అనమాట. ఇంకా దీనికి ఇంకేమైనా కావాలంటే కొందన్స్ గట్రా ఏమైనా వేసుకోవచ్చు, ప్యాచ్ వర్క్స్ అవిని. ఇప్పుడు ఫ్రంట్ నెక్ మీకు చూపించాను కదండి, అది ఫ్రంట్ నెక్. ఇలాగే హ్యాండ్ ఇంకా హెమ్మింగ్ ఇవ్వాలి. హెమ్మింగ్ యాక్చువల్లీ నేను చేయను అనమాట, వేరే వాళ్ళకి ఇస్తాను, అంత టైం లేక నేను చేయను. సో ఇది ఇలా వచ్చేసిన తర్వాత మళ్ళీ కింద ఇటు పోట్లీ బటన్స్, స్కాలప్ డిజైన్, పోట్లీ బటన్ అండ్ కింద మళ్ళీ ఫ్రిల్స్ అనమాట. అది చాలా అయితే కొంచెం టైం అయితే ఎక్కువ పట్టిందండి, 1.5 hour 2 hours మా నార్మల్ బ్లౌజ్ కానీ ఎక్కువ పట్టింది టైము. కానీ సూపర్ అంటే సూపర్. సారీ అయితే తక్కువ కాస్టే, 500 లోపే, కానీ బ్లౌజ్ వల్ల అసలు ఆ సారీ హైలైట్ అనమాట. అలాగే సారీకి కూడా లైట్ బార్డర్ వేస్తానండి, లైట్ బ్లాక్ బార్డర్, అందుకని కాంబినేషన్ బ్లాక్ కలిపాను అనమాట. అది కూడా నేను అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి.